హాయ్ అండి. ఫుల్ లెంత్ ఫ్రాక్స్ కానీ లేదంటే లెహెంగాలకు కానీ ఐరన్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను లెహెంగాకి ప్లీట్స్ పెడుతున్నాను అనమాట. లెహెంగాని ఒక టేబుల్ మీద ఇలా మందంగా కాటన్ క్లాత్ వేసుకొని పరుచుకున్నాను. దాని మీద లెహెంగా పెట్టుకొని ఆ లెహెంగా నడుముకి అక్కడక్కడ పిన్స్ తోటి సెక్యూర్ చేసుకున్నాను అనమాట కదలకుండా. ఇప్పుడు మనం పైన నడుము దగ్గర ఏ విధంగా అయితే కుచ్చులు పెట్టుకున్నామో అదే విధంగా కింద వరకు కుచ్చులు పెట్టుకోవాలండి. ఇక్కడ బార్డర్ దగ్గర నేను ఫిల్ట్ వేశాను. అంటే చిన్న పాపదనమాట ఇది. ఒక 11 ఇయర్స్ పాపది. పొడుగ్గా ఉంటుంది కదా! అందుకని ఫిల్ట్ వేశాను. ఆ ఫిల్ట్ దగ్గరకి నేను ఇలా కుచ్చులన్నీ పెట్టుకొని చక్కగా దానికి పిన్స్ పెట్టుకున్నాననమాట. ఇలా లెహెంగా మొత్తానికి ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఈ ప్రిల్స్‌కి వాటర్ స్ప్రే చేసుకొని ఐరన్ చేస్తాను. నా దగ్గర స్టీమ్ ఐరన్ లేదండి. స్టీమ్ ఐరన్ ఉంటే నార్మల్‌గా స్టీమ్ చేసుకుంటూ కూడా డైరెక్ట్‌గా ఒకేసారి ఐరన్ చేసుకోవచ్చు. స్టీమ్ ఐరన్ లేదు కాబట్టి నేను వాటర్ స్ప్రే చేసి ఆ తర్వాత ఐరన్ చేస్తానన్నమాట. ఇలా చూడండి, కుచ్చుల్ని పైకి కిందకి అనకుండా ఐరన్ బాక్స్ని ఒకే యాంగిల్లో పైనుండి కిందకి ఇలా స్ట్రైట్గా తీసుకొని రావాలి. మన ముందుకి ఎదురు బొదురు అనుకున్నామనుకోండి, కుచ్చులు వెనక్కి ముందుకి కదిలిపోతాయి అన్నమాట. అలా కాకుండా చూడండి, ఇలా కుచ్చులు సరి చేసుకొని కుచ్చులు అణిగేలాగా పైనుండి కింద వరకు ఐరన్ బాక్స్ని ఇలా లాగేసేయాలి. చక్కగా హీట్ బాగా ఉంటుంది కాబట్టి ఆ హీట్కి మంచిగా ప్లీట్స్ అన్నీ చక్కగా వస్తాయి. బాగా ఐరన్ అవుతుంది. ఐరన్ బాక్స్ని ఎప్పుడైనా కుచ్చులు సమానంగా పైనుంచి కింద వరకు ఇలా అనాలి తప్ప పైకి కిందకి అన్నామంటే అది ఏమవుతుంది, కుచ్చులన్నీ కూడా విడిపోతాయి అన్నమాట. మళ్ళీ మనకి డబుల్ పని అవుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా అనుకున్న తర్వాత ఏమన్నా కుచ్చులు క్రాస్గా అనిపించాయి అనుకోండి, మళ్ళీ ఒకసారి వాటిని సరి చేసుకొని ఐరన్ చేసుకోవచ్చు. చూసారుగా మీరు, ఇందాక ఒక కుర్చీ ఒకటి కొంచెం క్రాస్గా వస్తే దాన్ని ఇలా సరి చేసుకొని చేశాను. అప్పుడు నీట్గా వచ్చేస్తుంది. ఇది ఫిల్ట్ వేశాను కాబట్టి నేను ఫిల్ట్ దగ్గరికి పిన్స్ పెట్టుకున్నానండి. ఫిల్ట్ లేకుండా నార్మల్గా కుట్టుకుంటే డైరెక్ట్గా కింద బార్డర్ వరకు కూడా పిన్స్ పెట్టుకోవచ్చు. ఇలా రెండు వైపులు ఐరన్ చేసిన తర్వాత పిన్స్ తీసేసాను. చూడండి ఎంత బాగుందో. చాలా చక్కగా నీట్గా అనమాట ఐరన్ ప్లేట్స్ చేసినట్టుగా వస్తుంది. ఇది బయట మనం చేయడానికి ఇచ్చినా కూడా అంత బాగా చేయరేమో అనిపించింది. మనమే కొంచెం ఓపిక చేసుకొని ఇంట్లో ఇలా చక్కగా ఐరన్ ప్లేట్స్ చేసుకోవచ్చు. ఇవి కొత్త లెహెంగాలే కాదు, ఆల్రెడీ మనం యూజ్ చేసుకున్న లెహెంగాలు, తర్వాత ఫుల్ లెంత్ ఫ్రాక్స్ వాటిని కూడా చేసుకోవచ్చు అనమాట. ఫుల్ లెంత్ ఫ్రాక్స్ అనుకోండి, దాన్ని టేబుల్ మీద వేసిన తర్వాత నడుము దగ్గర పిన్స్ పెట్టుకొని సెక్యూర్ చేసుకోవాలి కదలకుండా. వాటిని కూడా ఇలాగే ప్రిల్స్ అన్నిటినీ సమానంగా క్రాసులు లేకుండా స్ట్రైట్గా పెట్టుకొని కింద ఫ్లోర్ లెంత్ దగ్గర కూడా పిన్స్ పెట్టేసుకొని చక్కగా స్టీమ్ ఐరన్ ఉంటే స్టీమ్ ఐరన్, లేదంటే నార్మల్ ఐరన్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.